RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. ములుగు జిల్లా ఏటూరు నాగరం మండల కేంద్రంలో లంకతోటలలో స్థానిక గ్రామస్తుడైన అంబరిక కాని విశ్వనాథం అనే రైతు ఎకరం తోట కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తూ ఉండగా మొన్నటి పైలాన్ తుఫాన్ కారణంగా పావు ఎకరం తోట దెబ్బతినగా మరలా బయట ఊరు నుండి మొక్కలు తీసుకొని నాటడం జరిగింది. తుఫాను కారణంగా ఆర్థికంగా నష్టపోయిన రైతుకు మరలా గుర్తు తెలియని వ్యక్తుల చేత ఎదిగిన మొక్కలను సుమారు 150 నుంచి 200 మొక్కలను పీకివేయడంతో పాటు తన తోట ప్రాంగణం చుట్టూ దుండగులు క్షుద్ర పూజలు చేసి కోళ్లను కోసి పాతిపెట్టారు. ఇప్పటికే సుమారు 2 లక్షల పెట్టుబడి కాగా గుర్తు తెలియని వ్యక్తులు ఇలా చేస్తూ ఉండడంతో ఆ రైతు ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో బాధపడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం తమ కౌలు రైతుల్ని ఆదుకోవాలని సందర్భంగా RTI న్యూస్ ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఎటు నాగరం మాది. నేను ఒక రైతు దగ్గర ఎకరం కౌలుకు తీసుకొని ఈ సంవత్సరమే కౌలు తీసుకొని చేస్తానండి. 40,000 కౌలు ఎకరం. మొన్న పడ్డ అఖండ వర్షాలకి ఒక పావు ఎకరం అంతా మొత్తం చచ్చిపోయింది. ఇక ఉన్నది ఇంతవరకే ఉంటే వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు మొత్తం నైట్ పూట వచ్చినలోన మొత్తం చెట్లని ఏడకాడికి ఇరిచి ఆగం చేసి మొత్తం చేను చుట్టూరు ఏదేదో కోళ్ళని కోసుకుంటా పొక్కలు పెట్టుకుంటా మొత్తం ఇంత చేసిండండి. మళ్ళీ అట్లా వర్షం పడి పోయినా కానీ మొన్న 5,000 మొక్క చిన్నపిల్లిన కొనకొచ్చి 2 రూపాయల చొప్పున మొక్క కొనకొచ్చి పెట్టిన ఇకనన్నా పెంచుకుంటుంది అనుకుంటే ఈ గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మొత్తం అంతా ఆగం చేసి ఇట్లా చేసిపోయిందండి. మాకేమైనా ప్రభుత్వం కొద్దిగా దయచేసి మమ్మల్ని కొద్దిగా చూడండి అని అడుగుతాను.